హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ప్రీ మార్కెట్లో ఈరోజు ఇంపార్టెంట్ అంశాలు అనేది డిస్కస్ చేద్దాం. అయితే ఈరోజు సోమవారం మనకి మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ఈరోజు నవంబర్ 20వ తారీఖు. ఒకసారి ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది చూద్దాం. దాంట్లో ముఖ్యంగా మనకి ఐసిఐసిఐ బ్యాంక్ అయితే నెగిటివ్గా ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంకు స్లైట్ పాజిటివ్గా ఉంది. దాని తర్వాత ఇన్ఫోసిస్ కానీ ఐటీ సెక్టార్లో విప్రో కానీ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయినాయి. డాక్టర్ రెడ్డిస్ కూడా పాజిటివ్గా ఉంది. సో ఓవరాల్గా మనం బ్రాడర్ సెన్స్ అనేది తీసుకున్నట్టయితే కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తుంది. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది ఒకసారి చూస్తే మనకి స్ట్రాంగ్ ఏంటంటే బ్యాంక్స్లో ప్రెషర్ అనేది కనిపించింది ఆర్బీఐ డెసిషన్ వల్ల. ఓకే, ఎనీహౌ ఇక్కడ మనం చూస్తే ఎఫ్ఎంసీజీ, రియాలిటీ, మిడ్ క్యాప్ అప్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే కొద్దిగా పాజిటివ్గా క్లోజ్ అయినాయి. ఆ బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే ఈ యొక్క బ్యాంక్స్, దానికి సంబంధించిన రిలేటెడ్గా ఉన్న ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ, పిఎస్యు బ్యాంక్స్ కానీ కొద్దిగా ఈ యొక్క న్యూస్ ఇంపాక్ట్ అనేది కనిపించింది. దాని తర్వాత మనకి గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉందనేది చూద్దాం. గ్లోబల్ సెంటిమెంట్ అంతా కూడా నెగిటివ్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి హాంకాంగ్ నెగిటివ్గా ఉంది. అండ్ యూఎస్కి సంబంధించిన మార్కెట్ యూఎస్ 500 అంటే ఫ్రెండ్స్, యూఎస్ 500 స్టాక్స్ వాటి యొక్క యావరేజ్ అనమాట ఇదంతా కూడాను. లైక్ మనకి సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలాగో అలాగా. ఇది వచ్చేసరికి లండన్ కూడా నెగిటివ్గా ఉంది. డౌ జోన్స్, ఇది డౌ జోన్స్ అంటే యూఎస్లో ఒక 30 షేర్స్ ఏదైతే మంచి కంపెనీస్ ఉన్నాయో వాటి యొక్క ఇండిసెస్ అనమాట, ఇండెక్స్ మనకి నిఫ్టీ లాగా. ఇది కూడా నెగిటివ్గా ఉంది. జర్మన్ నెగిటివ్గా ఉంది. యూరోప్ నెగిటివ్గా ఉంది. ఫ్రాన్స్ నెగిటివ్గా ఉంది. అఫ్కోర్స్ ఏషియా మార్కెట్ నిక్కీ, జపాన్, ఇది వచ్చేసరికి పాజిటివ్గా ఉంది. రష్యా పాజిటివ్గా ఉంది. సౌత్ కొరియా పాజిటివ్గా ఉంది. ముఖ్యంగా మనకి యుఎస్ మార్కెట్స్ అయితే కొద్దిగానే ప్రెషర్లో ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నాయి బ్రాడర్ సెన్స్లో. ఇది గ్లోబల్గా. దాని తర్వాత ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం చూసుకున్నట్టయితే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ లేవు. అండ్ ఈరోజు కూడా ఇంపార్టెంట్ ఈవెంట్స్ అయితే ఏం కనిపించట్లేదు. ఓకే, దీన్ని మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఇక బ్యాన్ లిస్ట్లో ఉన్న స్టాక్స్ మనం కనుక చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. ఇది ఆర్బీఎల్ బ్యాంకు, హిందూ కాపర్, ఇవన్నీ కూడాను. వీటిలో ఏంటంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అయితే మనం ట్రేడ్ చేయలేం. వాటిల్లో క్యాష్ మార్కెట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. రీసెంట్గా మనకి సెయిల్ ఏదైతే ఉందో అది కూడా బ్యాన్ లిస్ట్ నుంచి బయటకు వచ్చింది. ఆర్బీఎల్ బ్యాంక్ ఏమో బ్యాన్ లిస్ట్లోకి యాడ్ అయింది. ఇక నిఫ్టీని మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం. ఓపెన్ ఇంట్రెస్ట్ అబ్జర్వ్ చేస్తే మొన్నటి రోజున ఏం జరిగిందనేది చూస్తే కొద్దిగా నిఫ్టీలో కూడా నెగిటివ్ ఓపెనింగ్ అనేది జరిగింది. అంతేనా? ఇది నవంబర్ 17th, 18th, 19th, ఓకే 17th ఇది ఫ్రైడే చూసుకున్నట్టయితే మనకి ఏమైందంటే ఇది లాంగ్ అన్వైండ్, ఎవరైతే లాంగ్స్ ఉన్నాయో వాళ్ళు అన్వైండ్ అంటే ఎగ్జిట్ అయ్యారనమాట. ఇక్కడ మనకేమో లాంగ్ బిల్డప్ చూపించింది. దాని తర్వాత షార్ట్ కవరింగ్, ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు కవర్ చేశారు. ఇప్పుడేమో లాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జిట్ అయినట్టు చూపిస్తూ ఉంది. సో మిక్స్డ్ కాంటెక్స్ట్ ఉంది. అండ్ ఫీచర్స్ బిల్డప్ అనేది ఎలా ఉందనేది చూస్తే లాంగ్ బిల్డప్ మనకి 36% అండ్ షార్ట్ కవరింగ్ కూడా 14% ఉంది. దగ్గర రెండింటిని కలిపితే మనకి 50% కనిపిస్తుంది. ఇక్కడ షార్ట్ బిల్డప్ 20%, లాంగ్ అన్వైండింగ్ దగ్గర 10%, 30% దాకా మనకి ఏంటంటే షార్ట్ సైడ్ కనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే అగ్రెసివ్గా షార్ట్ పొజిషన్స్ అయితే కనిపించట్లేదు నిఫ్టీలో. అండ్ మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ ఈక్వల్ వైటు. ఎస్బీఐ లైఫ్ 4% అప్ అయింది. హెచ్డిఎఫ్సి లైఫ్, అపోలో హాస్పిటల్ ఇవన్నీ కూడా చక్కగా పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాప్ లూజర్గా ఉంది. ఓకే, దాని తర్వాత యాక్సిస్ బ్యాంకు, ఈ బ్యాంకులన్నీ కూడాను ప్రెషర్లో ఉన్నాయి. మనం చూస్తే ఆ రోజు దగ్గర 500 పాయింట్ల దాకా గ్యాప్ డౌన్ అయింది ప్రీ మార్కెట్లోనే మనకి. ఓకే, ఎనీహౌ చూద్దాం. ఈరోజు మేబీ సైడ్ వేస్ ఉండొచ్చేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ రిజల్ట్స్ క్యాలెండర్కి వస్తే ఎటువంటి స్టాక్స్ కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏవైతే ఉన్నాయో వాటిలో ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్ అనేది అనౌన్స్ చేయట్లేదు. ఇక అన్యూజువల్ ఆప్షన్స్ యాక్టివిటీలో మనం అబ్జర్వ్ చేస్తే అండ్ ఈ యొక్క ఐసిఐసిఐ, జిఐ అండ్ ఐఆర్సిటిసి ఎక్కువగా కనిపిస్తుంది. ఐసిఐసిఐ
జిఐ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ ఇది ఐసిఐసిఐ వాళ్ళది. అండ్ ఐఆర్సిటీసీలో కూడా ఏమున్నాయి, కాల్స్ ఎక్కువగా ట్రేడ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఐసిఐసిఐ జిఐ. అదే డైరెక్షన్ లేదా సింపుల్ బ్రేక్అవుట్స్ ఉంటే కూడా మనం పార్టిసిపేట్ చేసుకోవచ్చు. ఎఫ్ఐఎస్ డిఐఎస్ డెరివేటివ్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ స్టిల్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. ప్రొప్రైటరీ కూడా షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. క్లయింట్ మాత్రం లాంగ్ పొజిషన్స్తో ఉన్నారు. డిఐఎస్ కూడా షార్ట్ పొజిషన్స్తోనే ఉన్నారు. అండ్ ఎఫ్ఐఎస్ మనం చూస్తే మొన్న కపుల్ ఆఫ్ డేస్ బై చేశారు కొద్దిగా. బట్ అగైన్ ఆన్ ఫ్రైడే మనం చూసుకున్నట్టయితే 477 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు. డిఐఎస్ 565 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు. నెట్ టు నెట్ మనం చూసుకున్నట్టయితే 1043 అనేది మనకి అవుట్ఫ్లో అనేది కనిపిస్తుంది. ఇది స్లైట్లీ నెగిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ టాప్ వాల్యూమ్ గెయినర్స్ ఏది ఫీచర్ అండ్ ఆప్షన్స్లో ఏవైతే ట్రేడ్ అవుతున్నాయో ఆ యొక్క పర్టికులర్ స్టాక్స్ నుంచి మనం ఫిల్టర్ చేసుకుంటే ఈ స్టాక్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అనేది వీటిల్లో వచ్చింది. సో వీటిలో ఏదైనా ఇంపార్టెంట్ లెవెల్స్ కానీ బ్రేక్అవుట్ ప్యాటర్న్స్ కానీ కనిపిస్తే కూడా మనం పార్టిసిపేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వాల్యూమ్ రైజ్ అవుతుంది అండ్ ప్రైస్ ఏ డైరెక్షన్లో చేంజ్ అవుతుంది అనేది చూద్దాం. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనకి ఇక్కడ చూస్తే ఓపెన్ ఇంట్రెస్ట్ కాదు, ప్రైస్. ఇది వాల్యూము, ఇది ప్రైస్. ఇప్పుడు మనకి ఎస్బీఐ కార్డు నెగిటివ్గా ఉంది, అదే డైరెక్షన్లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు. అంటే మనకి ఏదన్నా కనిపిస్తే టెక్నికల్గా ఐఆర్సిటీసీ పాజిటివ్గా ఉంది అట్లా అనమాట. అండ్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి ఓవరాల్గా దీంట్లో ఎక్కువ మంది కాల్సే సెల్ చేసినట్టు తెలుస్తుంది. 19,900 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ స్ట్రాంగ్ సపోర్ట్ 19,500 దగ్గర, 19,600 దగ్గర కనిపిస్తుంది. అగ్రెసివ్గా సపోర్ట్ అయితే కనిపించట్లేదు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఏం చేశారంటే ముందు కాల్స్ అయితే అగ్రెసివ్గా సెల్ చేసినట్టు తెలుస్తుంది. సో అందుకని ఓవరాల్గా కొద్దిగా కాల్స్ సెల్ చేసినట్టు తెలుస్తుంది. బేరిష్ వ్యూలోనే నిఫ్టీని చూస్తున్నారు. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ముందు ఏం చేశారంటే 44,000, 43,800 కాలు, అఫ్కోర్స్ 43,700 కాలు కూడా అగ్రెసివ్గా సెల్లింగ్ అయితే చేశారు. ఎందుకంటే గ్యాప్ డౌన్ జరిగింది కాబట్టి ఇమీడియట్ రికవరీ అనేది ఎక్స్పెక్ట్ చేయకుండా ముందు కాల్స్ సెల్ చేశారు. సో 43,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికి. సో హ్యూజ్ డిఫరెన్స్తో ఉందన్నమాట ఇది మన ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్ చాలామంది అగ్రెసివ్గా సెల్ చేశారు పుట్ సైడ్ కంటే కూడాను. అంటే బేరిష్ వ్యూలో మార్కెట్ని చూస్తున్నారు. ఫిన్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి 19,200, 19,300 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా 19,800 దగ్గర రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ 20,000 దగ్గర కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఈ యొక్క నియర్ బై ఏటీఎంస్ దగ్గర కొద్దిగా యాక్టివిటీ తక్కువగా ఉంది. అండ్ ఓవరాల్గా దీంట్లో కూడా ఏంటంటే కాల్ సైడ్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. బేరిష్ వ్యూలోనే దీన్ని కూడా చూస్తున్నారు. సో ఇక మిడ్ క్యాప్ విషయానికి వస్తే 9,600 ఇది చాలా డిస్టెన్స్ ఉంది. 9,500 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 9,400 ఇమీడియట్గా ఉన్న సపోర్టు. దీంట్లో కూడా కొద్దిగా కాల్స్ సెల్లింగ్ అయితే చేశారు. దీంట్లో కూడా అగ్రెసివ్ లేదులే కానీ బ్యాంక్ నిఫ్టీ వాటిల్లో ఉన్నంత ఇది, బట్ స్టిల్ కాల్స్ అయితే దీంట్లో సెల్ చేశారు. ఓకే, ఇక ఇండియా విక్స్ అనేది మనం చూసుకున్నట్టయితే కొద్దిగా రైజ్ అయినట్టుగా అనిపిస్తుంది ఇండియా విక్స్ అనేది. సో దాన్ని మనం అన్సర్టైన్గా తీసుకోవచ్చు. సో ఆప్షన్ ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఆప్షన్ ప్రీమియమ్స్ రైజ్ అయినాయి అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఇది బేస్డ్ ఆన్ ద ఇండియా విక్స్, రైట్. దాని తర్వాత ఏది మన బెంచ్ మార్క్ ఏదైతే ఉందో మేము బెంచ్ మార్క్ దాటలేదు, అయినప్పటికి కూడా కొద్దిగా 1.55% ఇండియా విక్స్ రైజ్ అయిందంటే అన్సర్టనిటీ కొద్దిగా పెరిగింది. అట్ ద సేమ్ టైం ఆప్షన్ ప్రీమియమ్స్ కొద్దిగా డిమాండ్ వచ్చిందని చెప్పేసి అర్థం అనమాట. ఇక యుఎస్ మార్కెట్స్ మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్గా స్ట్రక్చరల్గా రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్అవుట్ చేసుకుంది. కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేశారు ఇక్కడ. బట్ ఈ క్యాండిల్ వెరీ గుడ్ బ్రేక్అవుట్ క్యాండిల్. అక్కడ నుంచి కూడా నెక్స్ట్ రెసిస్టెన్స్ దగ్గర మళ్ళీ కొద్దిగా మార్కెట్ అనేది స్ట్రగుల్ అవుతుందన్నమాట. ఇది క్వైట్ న్యాచురల్. ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ముందు ప్రాఫిట్ బుకింగ్ అట్లా చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం మనం చూస్తున్న టయానికి ఇది యుఎస్ 30 అంటే డౌ జోన్స్ అంటాం దీన్ని. కొంతమంది డౌ జోన్స్ అంటే ఏంటి అని అడిగారు. ఇది యుఎస్కి సంబంధించిన ఇది యావరేజ్ అనమాట, ఇండస్ట్రియల్ యావరేజ్ ఇండెక్స్ అంటాం. లైక్ నిఫ్టీ లాగా వాళ్ళకి కూడా ఒక ఇది అనమాట. సో దీన్ని బట్టి వాళ్ళ యొక్క కంట్రీ ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది మనం చూస్తాం కదా, సెన్సెక్స్ ఎలా ఉంది, నిఫ్టీ ఎలా ఉందని చెప్పేసి. అంతే, సింపుల్. ఓకే.
అయితే నిఫ్టీ మిడ్ క్యాప్ మనం చూసుకున్నట్లయితే డైలీలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది కాబట్టి మనకు అంత పెద్ద పెద్ద రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే లేవు. బట్ ఇది మనం రెసిస్టెన్స్‌గా కన్సిడర్ చేసుకుంటాం రీసెంట్‌ది. ఓకే. అండ్ టెక్నికల్‌గా మనకున్న స్ట్రక్చరల్‌గా సపోర్ట్ అయితే ఇది ఫ్రెండ్స్. ఓకే. వెరీ టైట్ సపోర్ట్ దాకా వచ్చాము. ఇక్కడ కన్సాలిడేషన్ లాంగ్ కన్సాలిడేషన్ తీసుకుంటుంది. అండ్ నిఫ్టీ ఫినాన్స్ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఎలా ఉందనేది చూద్దాం. ఆ! ఇక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. 19,750, 800 దగ్గర. బట్ నిన్న గ్యాప్ అప్ అయింది. న్యూస్ అయింది గదా! అందుకని గ్యాప్ అప్ అయింది. సారీ, గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయింది గానీ, లోనైతే బ్రేక్ చేయలేదు. 19,490 అంటే రఫ్‌గా 19,500 దగ్గర మనకి ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అనుకోవచ్చు. అది కనిపిస్తుంది 19,500 దగ్గర. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఆ! ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా రెసిస్టెన్స్ విషయానికొచ్చేసరికి మనకి యాక్చువల్‌గా ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో దీన్ని మనం రెసిస్టెన్స్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. ఏది ఇది బేస్ అనమాట. ఇక్కడ నుంచి మార్కెట్ డ్రాప్ అయింది కాబట్టి ఒకవేళ మార్కెట్ బౌన్స్ అయితే కూడా మనం ఈ లెవెల్ అనేది వాచ్ చేయాలి. సో, ప్రస్తుతానికి 19,729 మనకున్న రెసిస్టెన్స్ లెవెలు. అదేవిధంగా 19,450 నుంచి 500కి మధ్యలో ఒక జోన్ అనేది ఉందన్నమాట ఇక్కడ. ఇది మనకున్న ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్. బ్యాంక్ నిఫ్టీలో మనం చూస్తే సో, ప్రస్తుతానికి ఒక ట్రెండ్ లైన్ అంటే షార్ట్ టర్మ్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకున్నట్టు ఇది అప్ ట్రెండ్‌లో వెళ్ళింది కదా! మనకి చక్కగా అప్ ట్రెండ్‌లో వెళ్ళింది. బట్ సడన్ న్యూస్ ట్రెండ్ లైన్ కింద ట్రేడ్ అవుతుంది. సో, ప్రస్తుతానికి ఒకసారి డైలీలో చూద్దాం. డైలీలో చూస్తే మనకున్న 2 రెసిస్టెన్స్ పాయింట్స్ కనిపిస్తున్నాయి. ఒకటొచ్చేసరికి ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. దాని తర్వాత ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇది కన్సాలిడేషన్ నుంచి డ్రాప్ అయింది కాబట్టి ఇది కూడా మనకి ఇంపార్టెంట్ జోన్ 44,400. ఓకే. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు ప్రస్తుతం చాలా డీప్‌గా డిస్కౌంట్ అయింది. అండ్ బిగ్గర్ పిక్చర్‌లో అయితే మనకు కొద్దిగా ప్రెషర్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనం ఏం చేద్దామంటే 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌కి స్విచ్ చేసుకొని రీసెట్. ఆ! దీంట్లో మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి ఇది మార్క్ చేసుకుందాం. ఓకేనా? ఇక్కడ గ్యాప్ బేస్ ఏరియా కాబట్టి ఇది రెసిస్టెన్స్ ఒక జోన్ అనమాట ఇది. ఒక జోన్ లాగా మార్క్ చేయాలంటే కూడా ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. అదేవిధంగా మనకి సపోర్ట్ విషయానికొస్తే ఆ! ఈ లెవెల్ అనేది మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొద్దిగా న్యూస్ బేస్డ్ నడుస్తుంది కాబట్టి కొద్దిగా డౌన్ సైడ్ డిస్టెన్స్‌గానే ఉండాలి. ఇది సపోర్ట్ అనేందుకు మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ అనేది ఈ లెవెల్ అనేది సపోర్ట్ తీసుకుంది కాబట్టి 43,280 మనం సపోర్ట్‌గా కన్సిడర్ చేసుకోవచ్చు. సో, ప్రస్తుతానికి మనకి 44,065 రెసిస్టెన్సు అండ్ 43,280 ఉన్న మనకి సపోర్ట్ అనమాట. ఏది బ్యాంక్ నిఫ్టీలో. గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఏం చేశారంటే రికవర్ చేసుకున్నారు గానీ, ఎక్కడ కూడా మనకు అన్ని ఇండిసిషన్స్ మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. ఓకే. అందుకే మనం టెలిగ్రామ్‌లో అప్డేట్ చేసుకున్నాం. జర జాగ్రత్తగా ఉండండి గ్యాప్ డౌన్ అయిందని చెప్పేసి. అంత పెద్ద గ్యాప్ డౌన్ అయినప్పుడు ఏంటంటే స్ట్రాంగ్ రికవరీ మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం. 100, 200 పాయింట్స్ అనేది ఓకే గానీ ఏకంగా 500 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయిందంటే దాంట్లో మనం అంత ఇమీడియట్ రివర్సల్స్ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఇకపోతే నిఫ్టీ 50లో మనం చూస్తే ఈ యొక్క లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కొద్దిగా 19,850. ఇంకా రఫ్‌గా ఏంటంటే 900 లెవెల్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటున్నారు. అండ్ సపోర్ట్ చూద్దాం 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌కి స్విచ్ చేద్దాం. ఆ! ప్రస్తుతానికి మనం ఈ లెవెల్ అనేది సపోర్ట్‌గా పెట్టుకుందాం. రైట్. ఇక మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ అదేను. ఏది అరే 19,850 మనకున్న ఇమ్మీడియేట్ రెసిస్టెన్స్. 19,630 మనకి ఇమ్మీడియేట్‌గా ఉన్న సపోర్ట్ అనమాట నిఫ్టీ 50లో. రైట్. దాని తర్వాత సెన్సెక్స్ చూస్తే సో, రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ 66,500
77 దగ్గర. బట్ నిన్నేం జరిగిందంటే మొన్న ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. ఓకే. వీక్‌నెస్ అయితే ఏం లేదు సెన్సెక్స్‌లో. బట్ దీంట్లో గూడా ఈ యొక్క బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన స్టాక్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా డ్రాగ్ చేసినాయి న్యూస్ బేస్డ్. అండ్ మనకేమైందంటే మళ్ళీ ఇండిసిషన్ ఫార్మేషన్ అనేది జరిగింది. సో, ప్రస్తుతానికి అవర్లీ టైమ్ ఫ్రేమ్ స్విచ్ చేయట్లేదు. ఓన్లీ బ్రాడర్ సెన్స్‌లో మనం తీసుకున్నట్టయితే 66,577 మనకున్న రెసిస్టెన్సు, 65,377 మనకున్న ఇమ్మీడియేట్ సపోర్ట్ అనుకోవచ్చు సెన్సెక్స్‌లో. ఇక నిఫ్టీలో యాక్చువల్‌గా గిఫ్ట్ నిఫ్టీలో మనకేం జరిగింది? ఇక్కడ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. 19,887 దగ్గర. అంటే రఫ్‌గా 19,900 అనుకోవచ్చు. రెసిస్టెన్స్ కనిపిస్తుంది మనకి. అండ్ ఈ క్యాండిల్ తర్వాత మొత్తం కూడా ఈ క్యాండిల్ హైకి, లోకి మధ్యలో కన్సోలిడేషన్ అనేది జరుగుతుంది. దీన్ని మనం కూల్ ఆఫ్ అనొచ్చు. కూల్ ఆఫ్ జరుగుతుంది ప్రస్తుతం. అంటే సైడ్ వేస్ మార్కెట్ అనేది కనిపిస్తుంది. ఏది? గిఫ్ట్ నిఫ్టీలో. సో, కొన్ని రోజులు కన్సోలిడేషన్ మనం ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మనం చూస్తే ప్రస్తుతానికి గిఫ్ట్ నిఫ్టీ 19,810 దగ్గర అప్రాక్సిమేట్‌గా ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ వచ్చేసరికి 19,730 దగ్గర క్లోజ్ అయింది అప్రాక్సిమేట్‌గా. అంటే 80 పాయింట్లు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఇది పాజిటివ్‌గా ఉంది. సో, మనం ఏమి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చంటే స్లైట్ గ్యాప్ అప్. పెద్ద అగ్రెసివ్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. స్లైట్ గ్యాప్ అప్ ఎక్స్‌పెక్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ మొన్న కొంచెం ఓవర్ రియాక్షన్ జరిగింది కాబట్టి ఇది బ్యాంక్ నిఫ్టీలో. సో, అది కూడా కొద్దిగా ఈరోజు ప్రీ మార్కెట్‌లో కన్నా గ్రీన్‌గా ఉంటే సో, ప్రాబబుల్ ఏంటంటే మనకి ఫస్ట్ టిక్‌లో కొద్దిగా అప్ సైడ్ ర్యాలీ అనేది ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు. ఏది? బ్యాంక్ నిఫ్టీ డిసైడ్ చేస్తది. ఇది మళ్ళీ వీక్‌గా క్లోజ్ అయిందంటే ఒకవేళ నిఫ్టీ పాజిటివ్‌గా ఉన్నా సరే మళ్ళీ డ్రాగ్ చేయబడుతుంది. సో, ఎటువంటి బయాస్‌తో వెళ్ళొద్దు. ఎందుకంటే సైడ్ వేస్‌లోనే ఉంది మార్కెట్. ఎటువంటి అగ్రెసివ్ బయాస్ వెళ్ళొద్దు. చిన్న చిన్న ఆపర్చునిటీస్ వస్తే ఇంట్రాడేలో పార్టిసిపేట్ చేసుకోవచ్చు మనం. ఇక బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్ మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ బ్యాంక్‌లో సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది రీసెంట్ చాలా రోజుల తర్వాత. నిఫ్టీ 50లోనేమో స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. సో, ప్రస్తుతం ఒక వ్యూ వచ్చేసరికి నిఫ్టీలో ఎస్పెషల్లీ సైడ్ వేస్ అనేది మనం ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ అనేది చూడాలి. ఎక్కడ గ్యాప్ డౌన్ అవుతుంది లేకపోతే ఏంటి అనేది. ఎందుకంటే న్యూస్ ఇంపాక్ట్ ఉంటుంది. సో, దాన్ని బట్టి ఏంటంటే మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఓకే. ఎనీ డౌట్స్? నిఫ్టీ ఏంటంటే ఒక ఓటీఎమ్స్ అయితే మనం స్టార్ట్ చేసుకోవచ్చు. మార్నింగు సెల్ చేసుకోవచ్చు. బట్ ఎక్స్‌పైరీ ఈరోజు లేదు. మిడ్ క్యాప్ కదా! సారీ. నిఫ్టీ మిడ్ క్యాప్. కొద్దిగా అది కూడా సైడ్ వేస్‌లోనే కనిపిస్తుంది నిఫ్టీ మిడ్ క్యాప్ కూడా. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే.